హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. అండ్ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు అయితే మార్నింగ్ వ్లాగ్ స్టార్ట్ చేశాను. మార్నింగ్ అంటే ఇప్పుడు టైం అరౌండ్ 10:30, 11 అవుతుందన్నమాట. సో నా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఫ్రెష్ అప్ అయిపోయి జస్ట్ రెడీ అయ్యాను. బయటకు వెళ్తున్నాను అనమాట హాస్పిటల్కి. అండ్ ఒక చిన్న ఇష్యూ అయితే వచ్చింది. సో అది ఏంటి అనేది మీకు క్లియర్గా నేను హాస్పిటల్కి వెళ్ళొచ్చాక క్లారిఫై చేస్తాను, ఎందుకంటే నాకు కూడా పెద్దగా తెలీదు. సో అందుకనే హాస్పిటల్కి వెళ్ళొచ్చాక మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అండ్ కుదిరితే ఈరోజు బ్లాగ్ అంతా కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను. సో మళ్ళీ కలుస్తాను, బాయ్. అండ్ నేను మా హస్బెండ్ అయితే హాస్పిటల్కి వచ్చేసామన్నమాట. సో వచ్చి వెయిట్ చేస్తున్నాము. ఏ హాస్పిటల్లో చూసినా జనాలు అయితే తక్కువేం లేరు. ఎంత మార్నింగ్ వెళ్దామన్నా సరే ఎవరో ఒకళ్ళు ఉంటూనే ఉన్నారు. సో ఆల్రెడీ వెయిటింగ్ ఉందన్నమాట. సో అందుకే వెయిట్ చేస్తున్నాము. సో ఏంటి నా ప్రాబ్లం అనేది మీకు చెప్తానండి. సో ఇక్కడ చూసారు కదా, సో ఇక్కడ వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తున్నాం అనమాట. సో డాక్టర్ని కన్సల్ట్ చేశాక నా ప్రాబ్లం ఏంటి అనేది మీతో క్లియర్గా నేను షేర్ చేసుకుంటాను. హాయ్ హలో. సో మేమైతే హాస్పిటల్కి వెళ్ళొచ్చాము. అండ్ ఇక్కడ మా హస్బెండ్ కొరియర్స్ వేస్తున్నారనమాట. బ్లౌజ్ వర్క్స్ అవి చేస్తాను కదా, సో అదే కొరియర్ వేయడానికి వెళ్ళారు. అండ్ చాలామంది అడుగుతున్నారు వర్క్స్ అవి చూపించండి అని. సో నేనైతే వేసిన మోడలే అడుగుతున్నారండి, అవే వేస్తున్నా, అందుకే పెద్ద చూపించట్లేదు. అండ్ తను కొరియర్కి వెళ్ళారు కదా, ఈలోపు మాట్లాడదామని చెప్పి వీడియో స్టార్ట్ చేశాను అనమాట. సో చెప్పాను కదా హాస్పిటల్కి వెళ్తున్నానని. సో ఎందుకు అంటే నా ప్రెగ్నెన్సీలో అంతా మంచిగా జరిగిపోయిందండి అన్నీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 8.5 months నాకు. సో అంతా మంచిగా అన్నీ బాగానే జరిగిపోయాయి, ఎలాంటి ప్రాబ్లం లేదు అనుకున్నాను. సడన్గా ఒక 3 days నుంచి నాకు ఒక పన్ను వస్తున్న ఫీలింగ్ వస్తుంది అనమాట. అంటే జ్ఞానదంతాలు వస్తున్నాయి. యాక్చువల్గా నాకు పెళ్ళైన కాంచి ఇది 3వ దంతం అనమాట. 2 వచ్చాయి కానీ ఇర్రెగ్యులర్గా వచ్చాయి. ఒకటి ఇంటర్నల్గా వస్తే దాన్ని చిన్న సర్జరీ చేసి తీసేశారు. ఇంకొకటి కోయంబత్తూరులో ఉన్నప్పుడు వచ్చిందనమాట. సో పక్కదానికి హిట్ అయ్యి పెరుగుతుందని అది కూడా రిమూవ్ చేసేసారు. సో అనుకోకుండా ఇంకొకటి స్టార్ట్ అయింది. నాకు జస్ట్ 4 days బ్యాకే ఏదో వస్తుంది అన్నట్టయితే తెలిసింది. అంతకుముందు వరకు తెలియలేదన్నమాట లాస్ట్ దంతం పైన. బట్ 2 days నుంచి కంప్లీట్గా ఇదంతా గీసుకుపోయి చాలా బరువు అయిపోయి కొంచెం అంటే ఫుడ్ అది నేను సరిగ్గా తీసుకోలేకపోతున్నాను చెప్పాలంటే. ఏదో మాట్లాడుతున్నాను కానీ తిండి తినడం మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. స్పూన్ కూడా కష్టంగా వెళ్తుంది నోట్లోకి, అంత దారుణంగా అయిపోయింది సిచ్యువేషన్. నాకు తెలుసు ప్రెగ్నెన్సీలో డెంటల్ రిలేటెడ్ ఏమీ చేయరు అని, బట్ ఇంకా డెలివరీకి టైం ఉంది అండ్ ఎప్పుడు క్లియర్ అవుతుందో తెలీదు. అండ్ ఇలాంటి పన్ను పెరిగే విషయాల్లో అండ్ నాకు ఆల్రెడీ 2 times ఎక్స్పీరియన్స్ ఉంది, ఆ పెయిన్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. సో అదే ఆలోచిస్తున్నాను, ఒక 2 months ఇంకెలా వెయిట్ చేయాలి ఏంటి అని. సరే జస్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేద్దాము, ఏదో ఒకటి ఇస్తారు కదా అన్నట్టు. సో వెళ్ళి చెకప్ చేయించుకుంటే తెలిసింది ఏంటి అంటే అది పన్ను మొత్తం బ్రేక్ అయిపోయిందంట. సో ఆయన చూడంగానే చెప్పారు, ఇంతవరకు వచ్చేలాగా ఏం చేసుకున్నావు, ముందెందుకు రాలేదు అని. అసలు నాకు తెలిసిందే 4 days బ్యాక్ ఏదో వస్తుందని, అండ్ పెయిన్ కూడా 3 days నుంచి వస్తుంది. అదే చెప్పాను, ఇప్పుడైతే నీకు 8th month వచ్చేసింది కాబట్టి చేయడానికి ఏమీ లేదు అని అన్నారు. సో ఏవో పెయిన్ కిల్లర్స్ లాంటివి ఏవో రాసిచ్చారు, అంటే అవి కొంచెం తక్కువ పవర్ రాసిచ్చారనమాట, మరి ఎక్కువ పవర్ కూడా వేసుకోకూడదు. అవి కూడా ఇంకా నేను చెప్పాను చూస్తాను అది ఇది అని చెప్పి. ఒకవేళ గైనకాలజిస్ట్ని కనుక్కొని మోస్ట్లీ నో అనే చెప్తారు. ఇంకా నా సిచ్యువేషన్ బట్టి దాన్ని ఎంతవరకు బేర్ చేయగలను, ఎంతవరకు ఉండగలను అని దాన్ని బట్టి ఇంకా డెసిషన్ అనేది తీసుకోవాలి. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటిది వస్తుందని. చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. ఈవెన్ స్లీప్ పడుకుంటున్నప్పుడు కూడా ఈ సైడ్కి పడుకుంటుంటే ఈ బుగ్గ పిల్లోకి తగిలి నాకు అంత మత్తు నిద్రలో కూడా నొప్పి తెలుస్తుంది అనమాట. అంతలా వస్తుంది నొప్పి అయితే. అండ్ కొంచెం గుట్టగేయడానికి కూడా ఇబ్బందిగా ఉంది. సో చాలా ప్రాబ్లమ్గా ఉంది. ఈవెన్ ఫుడ్ తినడానికి కూడా అంతే. ఏదో స్పూన్తో తీసుకెళ్ళే సెమీ సాలిడ్ నవ్వలకుండా ఎక్కువ లేనివి అయితే తీసుకోగలుగుతున్నాను, అది కూడా ఇటు సైడ్ మాత్రమే నవ్వులుతున్నాను ప్రస్తుతానికి. సో
కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అండి. 2 months ఎలా వెయిట్ చేయాలి ఏంటి అని. ఇంకొక 2 weeksలో నాకు మళ్ళీ గైనకాలజిస్ట్ అపాయింట్మెంట్ అయితే ఉంది. సో వెళ్ళినప్పుడు ఒకసారి కనుక్కుందామని అనుకున్నాను. అండ్ డాక్టర్ చెప్పిన టెంపరీ సొల్యూషన్ అయితే నోరు తెరవలేకపోతున్నాను ఎక్కువ. సో ఆయన ఇంకా నువ్వు అలా ఉంచేస్తే నోరు క్లోజ్ అయిపోద్ది, నువ్వు అసలు ఏమీ తినలేవు, కొంచెం సీరియస్ ఇష్యూ అయిపోతుంది అని చెప్పారు. అండ్ ఐస్ ప్యాక్ బాగా పెట్టమన్నారనమాట. సో ఆ నమ్నెస్కి నాకు కొంచెం ఓపెన్ చేసి తినడానికి కానీ మాట్లాడడానికి తెలుస్తుందని చెప్పి సో ఐస్ ప్యాక్ కొంచెం రెగ్యులర్గా పెట్టుకుంటూ ఉండు అండ్ కుదిరితే సాల్ట్ వాటర్తో గాగుల్ చేయమని చెప్పారు. అండ్ ట్యాబ్లెట్స్ అయితే రాసి ఇచ్చారు. సో అవి నేను గైనకాలజిస్ట్ని కనుక్కొని ఇంకా అప్పుడు యూజ్ చేద్దాం అన్నట్టు అనుకుంటున్నాను ప్రస్తుతానికైతే. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు దాకా అంతే మంచిగా అయిపోయింది, ఏంట్రా బాబు అనుకుంటున్నాను. సో ఇది నా ప్రాబ్లం. అండ్ ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీలో ఈ 9 monthsలో ఏమీ రాకుండా ఉండడం చాలా మంచిది. ఇలాంటివి వచ్చిందంటే కష్టం. అండ్ ఎస్పెషల్లీ టూత్కి అని వచ్చిందంటే చాలా చాలా కష్టం అవుతుంది. ఇప్పటికైతే ఏదో మేనేజ్ చేస్తూ మాట్లాడుతున్నాను. ఇంకా పెయిన్ ఎక్కువైతే ఎలా ఉంటుంది ఏంటని కూడా ఐడియా లేదు. సో దానివల్లే కొంచెం డిసప్పాయింటెడ్గా ఉన్నానన్నమాట. సో గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళే వరకు అయితే ఏం తెలీదు. అండ్ ఇప్పుడు ఇంటికి వెళ్ళి కొంచెం రిలాక్స్ అవ్వాలి. సో రిలాక్స్ అయ్యి నా వర్క్స్ అనేవి చేసుకుంటాను. సో ఇదే అనమాట, చెప్పాను కదా ఇష్యూ వచ్చిందని. నాకైతే లిటరల్లీ చాలా ప్రాబ్లమ్గా ఉంది. ఒక్కొక్కసారి అయితే పెయిన్ చాలా ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. ఎస్పెషల్లీ అని తిన్నప్పుడు ఇటు సైడ్ వెళ్ళి ఆ మూలలో అని ఇరుక్కున్నప్పుడు. అండ్ మార్నింగ్ బ్రష్ చేసినప్పుడు అయితే పెద్ద హెడేక్గా ఉందన్నమాట. చాలా నొప్పిగా ఉంటుంది, అటు బ్రష్ చేయలేక కూడా. సో అది చూడాలి ఎంతవరకు ఇది సాల్వ్ అవుతుంది ఏంటి అనేది. అండ్ దీని గురించి మా గైనికి ఏం చెప్తారో దాన్ని బట్టి మీకు అప్డేట్ అయితే ఇస్తాను. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. టూత్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీకు ఉన్నాయని అనిపిస్తే ముందే 5th monthలోనో అలా చూపించుకోండి, అది చాలా బెటర్. నాకు తెలియకుండా ఇది జరిగిపోయింది. ఇప్పుడు 3 daysలో నేను రియలైజ్ అయ్యాను కాబట్టి నాకు ఇంకేం చేయలేని పరిస్థితి అనమాట. సో మీరైతే అలా చేసుకోవద్దు. సో ఇదే నా చిన్న సజెషన్. సో ముందే ఒకసారి చెకప్ చేయించుకోండి అన్న ఉన్నాయి ప్రాబ్లం ఏదన్నా ఉంది అనుకుంటే కనుక. అండ్ అది సో ఇంటికి వెళ్ళాక మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. బాయ్. హాయ్, హలో. సో ఇప్పుడు నేను అమెజాన్ నుంచి కొన్ని ప్రొడక్ట్స్ అయితే తీసుకున్నాను. సో అవి మీ అందరితో కూడా షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నాను. సో ఫస్ట్ వచ్చేసి ఒక పెయిర్ ఆఫ్ చెప్పలు తీసుకున్నాను అనమాట, ఒక 2 pairs. సో ఇవి 2 pairs నేను సపరేట్గా చూపిస్తాను. ఈ 2 కలిపి నాకు ఒకే ప్యాక్లో వచ్చాయన్నమాట, 2 pairs కలిపి. సో ఇవి చాలా బాగుంటాయి, చూసారు కదా ఇలా ఉన్నాయన్నమాట. సో ఇదొక స్టైల్, ఇదొక స్టైల్, 2 ఒక పేరే. అండ్ ఇవి చాలా బాగుంటున్నాయండి. నేను రెగ్యులర్గా డైలీ వేర్ యూజ్ చేస్తున్నాను హాస్పిటల్కి. బట్ దానంత సాఫ్ట్గా లేకపోయినా ఇంట్లో వేసుకోవడానికైనా బయటకైనా చాలా స్ట్రాంగ్గా బాగుంటాయి అన్నమాట. సో ఇవి జెంట్స్కే కాదు అమ్మాయిలకి కూడా బాగుంటాయి. అండ్ ఇందులో కూడా చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, డిజైన్స్ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ పేర్ వచ్చేసి ఇది చాలా స్టిఫ్గా బాగుంటాయి, బయటకు కూడా యూసేజ్, చూసారు కదా. సో ఇలా నాకు 2 pairs వచ్చాయన్నమాట ఒక ప్యాక్లో. అండ్ ఇవి కూడా చాలా రీజనబుల్ ప్రైస్కి వచ్చాయండి. నాకు అరౌండ్ 450 ఎంతో పడింది 2 pairs కలిపి. సో ఇది ఫస్ట్ పేర్ నేను తీసుకున్నవి. అండ్ రబ్బర్ అనమాట, చూసారు కదా, గ్రిప్ ఇలా ఉంటుంది, స్మూత్గా బాగుంటాయి ఇవి కూడా. అండ్ నెక్స్ట్ పేర్ వచ్చేసి ఫేస్ ప్యాక్ రిలేటెడ్ తీసుకున్నాను, ఒక బ్రష్ అండ్ ఇది క్లీనింగ్ కిట్ అనమాట. సో నాకు బ్రష్ పోయింది ఉండేది కానీ అందుకని తీసుకున్నాను. ఈ 2 కలిపి నాకు ఒక ప్యాక్లో వచ్చాయి. సో ఫేస్ ప్యాక్స్ అవి వేసుకున్నప్పుడు బ్రష్ ఉంటే చాలా బాగుంటుంది. సో ఇదనమాట బ్రష్, చాలా బాగుంది ఇది. లాస్ట్ టైం కూడా ఇలాంటివి తెప్పించుకున్నాను, చాలా రోజులు వచ్చింది. సో ఇది ఒక ప్యాక్లో ఉంటే తీసుకున్నాను, ఇది ఒకటి. అండ్ ఇదేంటి అంటే మనం ఫేస్ ప్యాక్ వేసుకున్నాక డ్రెస్ అంతా తడిచిపోతుంది కదా క్లీన్ చేసుకునేటప్పుడు. సో ఇది స్పాంజ్ టైప్ అనమాట. వాటర్లో మనం పార్లర్స్లో వాటిలో చేస్తారు కదా, వాటర్లో డిప్ చేసుకుని జస్ట్ మనం ఎక్కడున్నా జస్ట్ క్లీన్ చేసేసుకోవచ్చు. ఎస్పెషల్లీ నెక్ పార్ట్ చేసుకున్నప్పుడు డ్రెస్ అంతా తడిచిపోతుందన్న ప్రాబ్లం ఉండదు. సో ఇదైతే నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు అని చెప్పి తీసుకున్నాను, చాలా స్మూత్గా ఉంటుంది. సో ఈ 2 కలిపి ఒక ప్యాక్లో వచ్చేయండి, 150 రూపీస్ ఎంత పడింది 2 కలిపి. సో ఇది ఒకటి తీసుకున్నాను.
అండ్ ఒక నెయిల్ రిమూవల్ కూడా తీసుకున్నాను. ఐ థింక్ దిస్ ఈస్ ఫ్రమ్ మినిసో నుంచే ఇది. అండ్ ఇది వచ్చేసి 85 రూపీస్ అని ఉంది, ఇంకా తక్కువకే వచ్చినట్టుంది. సో మినిసో చాలా తొందరగా వదిలిపోతున్నాయి. కొన్ని లోకల్ బ్రాండ్స్ తీసుకుంటున్నాను కానీ నెయిల్ రిమూవల్ ఇది అయిపోతుంది కానీ నెయిల్ రిమూవ్ అవ్వట్లేదు అనమాట. సో మినిసో బాగుంటాయని తెప్పించుకున్నాను. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇదండి. సో మనం ఇలా పెట్టుకుంటాం కదా, సో దానికోసం తెప్పించుకున్నాను. ఇప్పుడు అంతా వింటర్ వస్తుంది అండ్ బయట గమ్మున వెళ్ళాలన్నా లేదా వాక్ చేయాలన్నా సరే చెవులు ఖచ్చితంగా కాటన్ పెట్టుకొని చేయాల్సి వస్తుంది. సో దానికన్నా ఇదైతే బెటర్ కదా, బాగుంటుంది అనిపించింది. అండ్ చాలా ఫంకీగా కూడా ఉంది కదా, చూడడానికి చాలా బాగుంది. అండ్ నేను జర్మనీలో ఎక్కువ యూజ్ చేసేదాన్ని, అక్కడ వింటర్ సీజన్ కదా, స్నో అది ఉంటుంది మంచి చలిగాల్లో, చాలా బాగుంటుంది. అండ్ ఇవి చాలా స్మూత్గా ఉంటాయి అన్నమాట. మనకి ఎవరైనా యూజ్ చేయొచ్చు, పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే. అండ్ మోస్ట్లీ డెలివరీ టైంలో కూడా నాకు ఖచ్చితంగా అది ఉండాలి, చలిగాలు వెళ్ళకుండా. అండ్ ఇప్పటి నుంచి యూజ్ చేసిన నాకు తర్వాత కూడా యూజ్ అవుతుంది కదా అని ఇది ఒకటి ఆర్డర్ చేసుకున్నాను. చక్కగా ఇది పెట్టేసుకుంటే మనకి చాలా వామ్గా ఉంటాయి అనమాట. ఇయర్స్లోకి అసలు గాలి అనేది వెళ్ళదు. అండ్ చాలా నీట్గా కూడా ఉంటాయి. ఇప్పుడు మఫ్లర్స్ అవన్నీ ఎవరు టై చేసుకోవట్లేదు కదా, అండ్ మఫ్లర్స్ కూడా ఇక్కడ టై చేసుకున్నప్పుడు నాకు ఇక్కడ అంతా ఇచ్చిగా ఉండి పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది. అండ్ కాటన్ కూడా ప్రాపర్గా వినిపించినట్టు ఉంటుంది, ఇంకా అందుకనే తీసుకున్నాను. అండ్ ఇందులో కూడా కాస్ట్ బట్టి క్వాలిటీ ఉంటాయండి. నేను కొంచెం కాస్ట్లీదే పెట్టుకున్నాను, 400 చేంజ్ది, మీకు 200లో కూడా ఉన్నాయి. సో కొంచెం మంచిదే తీసుకున్నాను నేనైతే, చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇందులో కలర్స్ కూడా చాలా ఉన్నాయి. సో పింక్ అయితే బాగుంటుంది కదా అని తీసుకున్నాను. సో ఇలా ఉంటుంది పెట్టుకుంటే వామ్గా. అండ్ ఇది ఒక ప్రోడక్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నన్ను కొంతమంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారండి, లైక్ సోఫాలోకి కుషన్స్ అవి తీసుకుంటూ ఉంటారు కదా. సో నేను కొన్ని వీడియోస్లో చూపించినప్పుడు మా సోఫా సెట్ మీద కుషన్స్ అడుగుతున్నారు అనమాట, కుషన్ కవర్స్ ఎక్కడ తీసుకున్నారు చూపించండి అని. సో ఇలా సెట్ ఆఫ్ 5 ఉంటాయి. ఇది చాలా బాగుంటుందండి, నేను చాలానే తెప్పించుకున్నాను అమెజాన్ నుంచి. బట్ ఇదేంటంటే కొంచెం వెల్వెట్ లాగా ఉండి చాలా బాగుంటుందన్నమాట. చాలా నుంచి యూజ్ చేస్తున్నాం ఇవి. సో ఇందులో ఏంటంటే ఇలా డిఫరెంట్ కలర్స్లో ఇలా వస్తాయి అనమాట. బర్డ్స్ అనే కాదు, ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్స్లో కూడా ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ ఇది క్వాలిటీ చాలా బాగుంటుంది అనమాట, రిచ్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా గోల్డ్ కలర్లో వచ్చి ఇక్కడ జిప్ వస్తుంది, చూసారు కదా. సో మనం చక్కగా పిల్లో ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు. అండ్ ఇందులో సైజెస్ కూడా ఉంటాయండి. మీ పిల్లో సైజ్ ఒకసారి చూసుకొని దాన్ని బట్టి మీకు కావాల్సిన సైజ్ అనేది ఆర్డర్ చేసుకోవచ్చు. చాలా అందంగా ఉంటాయి. మాది డార్క్ కలర్ సోఫా కాబట్టి ఇలా కలర్ ఉంటే బాగుంటుందని ఇలా తీసుకున్నాను. ఇవి సెట్ ఆఫ్ 5 వస్తాయి. అండ్ ఇప్పుడు నేను ఏవైతే ప్రొడక్ట్స్ అన్నీ చూపించానో వాటి లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. అండ్ ఇంకా కొరియర్స్ అవన్నీ వేసేసి ఇంటికైతే వచ్చేసాము. అండ్ లంచ్ టైం అయిందనమాట ఇంటికి వచ్చేటప్పటికి. అండ్ ఇక్కడ మమ్మీ నాకు ఇష్టమైన బీరకాయ టమాటో పచ్చడి చేశారు. ఈ మధ్య పచ్చళ్ళు ఎక్కువ ఇష్టపడుతున్నాను అనమాట, చాలా ఎక్కువ తింటున్నాను. సో బాగుంటాయి అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టెంట్ పచ్చళ్ళు కూడా. సో ఇది ఒక రెసిపీ. అండ్ కాలీఫ్లవర్ టొమాటో అనమాట. సో ఇంట్లో ఆ రోజు నాకు ఏది తినాలనిపిస్తే అది ప్రిపేర్ చేస్తున్నారు. సో కాలీఫ్లవర్ ఇప్పుడు సీజన్ కదా, సో ఇప్పుడిప్పుడే వస్తుంది. సో ఈ రెండింటితో హ్యాపీగా నా లంచ్ అయితే కామ్గా తినేసాను అనమాట, కొంచెం కష్టపడి. అండ్ లంచ్ అయ్యాక ఇక్కడ మూవీ చూస్తున్నాము, మా చెల్లి, నేను అండ్ మా హస్బెండ్. సో గలివర్ ట్రావెల్స్ ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, బట్ మనకి చిన్నప్పుడు స్టడీస్లో వస్తుంది, మేబీ 8th స్టాండర్డ్లోనో 9th స్టాండర్డ్లోనో. సో ఆ లెసన్ అప్పుడు విన్నప్పుడు చాలా సర్ప్రైజ్డ్గా, చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యేదాన్ని ఆ ఏజ్లో. అంటే లిల్లీ పూట్స్ అంటే ఏంటి, అంత చిన్నగా ఉంటారు నిజంగాని. సో దాని మీద మూవీ వచ్చాక ఇది నేను ఎప్పుడో చూసాను, ఇది సెకండ్ టైమో థర్డ్ టైమో నేను చూడడం. సో మూవీ అయితే చాలా బాగుంది, ఎవరైనా మిస్ అయితే చూడండి. అండ్ ఇక్కడ మళ్ళీ ఈవినింగ్ అనమాట, అరౌండ్ 7 కల్లా వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. సో మా హస్బెండ్ అలా బయటకు వెళ్దాం రా అని అన్నారు. సో ఆ రోజంతా మూడీగానే ఉన్నాను మోస్ట్లీ, ఎందుకంటే చాలా నొప్పిగా ఉందన్నమాట పన్ను. అసలు
ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోవట్లేదు దానివల్ల. ఇంకా అందుకని తను అలా బయటికి తీసుకొచ్చారు, సరదాగా బయటికి వెళ్దాం రమ్మని. అండ్ ఇలా మల్టీప్లెక్స్ దగ్గరికి తీసుకొచ్చారనమాట. మూవీస్ ఈ మధ్య రిలీజ్ అయిన మూవీస్ అన్నీ చూస్తున్నాము, ఎందుకంటే చాలా అయింది కదా మూవీస్ రిలీజ్ అయ్యి. సో ప్రతి మూవీకి తీసుకెళ్తున్నారనమాట. అండ్ ఇక్కడైతే ఏ మూవీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీ ఉంటుంది కదా, సో రీసెంట్గా రిలీజ్ అయినవన్నీ చూసేసాము. నేను ఎప్పటికప్పుడు ఇన్స్టాలో అప్డేట్ చేస్తున్నాను కదా మీకు. సో ఇక్కడ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఆ రోజే నెక్స్ట్ డే రిలీజ్ అవుతుంది అనమాట. సో ఇంకా ఆ రోజు టికెట్స్ తీసుకుందాం నెక్స్ట్ డేకి అన్నట్టు వచ్చాము. సో ఇక్కడ నేను వెయిట్ చేస్తున్నాను, తను టికెట్స్ తీసుకురావడానికి వెళ్ళారు. అండ్ ఇంక ఇక్కడ టికెట్స్ తీసుకొని ఇంకా ఈ బ్యాగ్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తినేసి కాసేపు స్పెండ్ చేసి ఇంకా అప్పుడు ఇంటికి వచ్చేసాము. అండ్ స్వీట్స్ చూసారా? సో ఈ స్వీట్స్ ఏంటి అంటే, ఒక సబ్స్క్రైబర్ మన ఇంటికి వచ్చారండి. చాలా షాకింగ్ అండ్ సర్ప్రైజ్డ్ అనమాట. సో తబిత తన నేమ్. నేను నార్మల్గా ఇంట్లో కూర్చొని ఉన్నాను. సో తను ఆల్ ఆఫ్ సడన్ వచ్చారు, నాకు తెలియదు కూడా తెలియదు నా సబ్స్క్రైబర్ అని చెప్పి. సో ఎవరండి అంటే, మీ సబ్స్క్రైబర్ని అని చెప్పి వచ్చారనమాట. నేను చాలా షాక్ ఫీల్ అయినా, అసలు ఇల్లేదో తెలుసు, నా నెంబర్ తెలీదు, ఆవిడ నన్ను కాంటాక్ట్ కూడా చేయలేదు కనీసం. బట్ ఆవిడ హైదరాబాద్లో ఉంటారంట, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు భీమవరంలో ఉంటారంట. సో హైదరాబాద్ నుంచి వచ్చారంట ఆమె. ఎప్పుడో నా వ్లాగ్స్లో అలా నేను మా ఇంటి సరౌండింగ్స్ అవి చూపిస్తే చూసి, సో అలా చూసి వాళ్ళ హస్బెండ్తో వెతికిచ్చి ఫైనల్లీ మా ఇంటికి వచ్చారు. సో అడిగితే బాగోదు అనుకున్నారంట. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. బట్ ఇవన్నీ తీసుకొచ్చారనమాట స్వీట్స్, ఇవన్నీ చాలాసేపు కూర్చొని మాట్లాడుకున్నాం. చాలా హ్యాపీ అనిపించింది అలా నా కోసం వెతుక్కుంటూ వచ్చి. చాలా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ తబిత గారు. సో మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు. అండ్ అవి తను తీసుకొచ్చిన స్వీట్స్ విత్ లాట్స్ ఆఫ్ లవ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మా హస్బెండ్ అనమాట. సో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీకు షేర్ చేశాను కదండి, స్పీకర్ ఒకటి ప్రిపేర్ చేసుకుంటున్నారని. సో దాని రిలేటెడ్ అన్నీ అయిపోయాయి అనమాట. ఇంకా ఫైనల్లీ పైన లెదర్ వేసుకుందామని డిసైడ్ అయ్యారు. ఎప్పుడు పెయింట్స్ అవి వేసుకునేవాళ్ళు. సో ఈసారి డిఫరెంట్గా ట్రై చేయాలి అని చెప్పి లెదర్ వేసుకుందాం అని అనుకుంటున్నారు. సో చూసారు కదా, సో ఫినిషింగ్ అంతా కంప్లీట్ అయింది. ఆ సర్క్యూట్ అన్నీ కొన్ని ఇన్సర్ట్ చేసేసారు. సో అప్పుడప్పుడు చిన్న బిట్స్ నాకు కుదిరినప్పుడు నేను చూసినప్పుడు షూట్ చేస్తున్నాను. సో ఇక్కడ అంతా ప్లాన్ వేసుకొని కట్ చేసుకొని, బట్ చాలా టైం పట్టింది అని చాలా కష్టపడ్డారు. సో ఇలా లెదర్తో స్టిచ్ చేసుకోవడం చాలా కష్టం అండి. సో చూసారు కదా, అన్నీ తనే చేసుకుంటారు సెల్ఫ్గా. చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా సాధించవచ్చు అని తన నుంచే తెలుస్తుంది. సో చూసారు కదా, ఆ చిన్న మిషన్ మీద కూర్చొని తనే అలా ఎలా స్టిచ్ చేసుకోవాలి ఏంటి అన్నీ చూసుకొని పాపం చాలా టైం స్పెండ్ చేస్తున్నారు. ఈవినింగ్స్ అయితే ఆల్మోస్ట్ ఒక 3-4 అవర్స్ అలా కంటిన్యూస్గా కూర్చొని చేస్తున్నారు అనమాట. ఫైనల్లీ అలా చేసుకుంటున్నారు. అండ్ మీకు కూడా షేర్ చేద్దామని అనిపించింది. సో తనకు కూడా ఒక మెమరీలా ఉంటుంది కదా. సో తను బాక్సెస్ ప్రిపేర్ చేసినప్పుడు నేను ఎప్పుడు షూట్ చేయలేదు. అప్పుడు పెద్దగా యూట్యూబ్ ఇవన్నీ లేవు, తెలియదు కూడా. సో అప్పుడు మెమరీగా నేను ఏం షూట్ చేసుకోలేదు, జస్ట్ ఫొటోస్ మాత్రమే తీసుకున్నాము. సో ఇప్పుడైతే షూట్ చేస్తున్నాను అనమాట. అండ్ ఫైనల్లీ బాక్స్ అంతా ప్రిపేర్ అయిపోయాక నేను తప్పకుండా వన్ ఆఫ్ ది వీడియోలో షేర్ చేస్తాను అవుట్పుట్ ఎలా వచ్చింది ఏంటి అనేది. సో ఇక్కడ చిన్న చిన్న క్లిప్స్ మాత్రం యాడ్ చేస్తున్నాను అనమాట. ఆ రోజు మేము బయటకు వెళ్ళి వచ్చాక ఇంకా తను చేసుకుని ఉంటే షూట్ చేశాను.